కృష్ణరాజు గారు. సరే, ఇప్పుడు ఏంటి బీజేపీ కూటమిలోకి రాకపోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి ఉదయం నుంచి. మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. భారతీయ జనతా పార్టీ చేరొచ్చు, చేరకపోవచ్చు. ఎందుకంటే మీకు 2000 ఎన్నికల్లో కూడా ఇంతకు ముందు జరిగిన దానికన్నా ముందు జరిగిన 2014 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని 2 వారాల ముందే తీసుకుందండి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ మాత్రం ఆసక్తి లేకుండా, ఆతృత లేకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న అగ్రనాయకత్వం, అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా వీళ్ళ మధ్యన ఒక చక్కటి అవగాహన అనేది చాలా స్పష్టంగా, చాలా విజిబుల్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని సార్లు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఇది కాకుండా మీకు బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ సుష్మా స్వరాజ్, మన ఒక ఆవిడ సీతారామన్ గారు ఏమన్నారంటే అందరికి తెలిసిందే, మానస పుత్రిగా చూస్తున్నారు మోడీ గారు జగన్ గారిని చెప్పన్నారు. ఇక్కడ ఏంటంటే బీజేపీ లక్ష్యం ఏంటంటే రాష్ట్ర నాయకులు ఒప్పుకుపోయినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం ఏంటంటే రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని చెప్పి అనేది వారి భావన. ఈ ఓటు కూడా చేరకుండా ఉంటే అది ఏది అంత కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి మరి అంత ప్రేమ ఉంటే జనసేనతో ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు వాళ్ళు? సార్ అలయన్స్ పెట్టుకున్నారు. ఈ అలయన్స్ అనేది అది భంగానికి గురయ్యింది. అది ఏ రోజున కూడా ఆ పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటించకుండానే కనీసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమి చెప్పకుండానే తెలుగుదేశం పార్టీతో ఆయన ఏకపక్షంగా ఒప్పందం కూర్చుకున్నారు. ఇది దీని వెనకాల కూడా బీజేపీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకులు కాదు కేంద్ర నాయకత్వం ఉన్న బాధ ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ని తమ హోల్డ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారనే ఒక భావంతో వాళ్ళు ఉన్నారు. సరే, మీకు ఈ మధ్యన మీకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు, అక్కడికి వెళ్ళి నడ్డా గారిని, షా గారిని కలిశారు. అయితే ఆ తర్వాత అయినా వచ్చి మేము ఆ ఎన్డీఏలో చేరతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, అసలు ఏమీ చెప్పలేదు. ఆయన అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చినట్టు. తర్వాత ఈ రోజు కూడా మేము బీజేపీ గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారే కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు. ఏది చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేదు, కానీ భయం ఉంది ఆయనకి. ఇన్ కేసు రేపు ఏదన్నా మళ్ళీ మనం బీజేపీని మన హోల్డ్ లో ఉంచుకోకపోతే, మన దగ్గర ఉంచుకోకపోతే మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మనకి ఇబ్బందులు వస్తాయేమని చెప్పి ఒక భయం కూడా వాళ్ళలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఏది ఏమైనప్పుడు కూడా ఛాన్సెస్ అది 50-50 ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా వాళ్ళు అగ్రనాయకత్వం చెప్పిందంటే మీరు పొత్తుల గురించి ఆలోచించకండి, మీరు వెళ్ళి పార్టీని బలోపేతం చేయండి అనే మాటే చెప్పారు. అయితే ఇక్కడ పొత్తుల గురించి ఆత్తరంగా ఎదురు చూస్తుంది ఎవరు బీజేపీలో అంటే బీజేపీలోని వలస పక్షులు. బీజేపీలో వలస పక్షులు కొంతమంది బాధ కలుగుతుంది. అదేంటంటే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి సార్. ఒకటేమో భూపుత్రులు, అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఇష్టపడి ఆ సిద్ధాంతాల్లోనే జీవిస్తూ ఉన్న ఒక్క వర్గం ఉంది. అదేమిటో అందరికి తెలుసు. రెండో వర్గం అవకాశాల కోసం, పదవుల కోసం, అవసరాల కోసం ఆ పార్టీలు చేరేవారు. ఈ రెండో వర్గం అయితే ఏదో ఇట్స్ కాల్డ్ మన మైగ్రేటరీ బర్డ్స్ అంటాం కదా. ఈ బర్డ్స్ కి అంటే వాళ్ళు పొత్తు కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ పొత్తు ఉంటే రేపు మళ్ళీ లోక్సభలో సీట్లలో మనకి వస్తాయి. మనకి బీజేపీ తరఫున మనం ఈ పొత్తులో భాగంగా మనం పోటీ చేయొచ్చు, గెలవచ్చనే భావన వాళ్ళకు ఉంది. కానీ కేంద్ర నాయకత్వం మాత్రం వీరెవరిని కూడా కన్సిడర్ చేస్తుండగా కనిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన ఎంత ప్రేమ ఉన్నా, ఎంత కొడుకులా చూసుకున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎదగాలి, రాష్ట్రంలో స్టేక్ ఉండాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఉండాలి, ఇక్కడ మనకు ఎమ్మెల్యేనో ఎంపీలో ఉండాలని కోరుకుంటది కదా. ఇప్పుడు మీకు ఖచ్చితంగా కోరుకునే మీకు తెలంగాణలో ఏం చేస్తుందండి, చివరికి బీఆర్ఎస్ తాగడి పెట్టింది, అందరికి తెలిసిందే అది. అంతే. మరి అక్కడ మీకు ఏమైందండి, ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా, ఆనాడు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అద్భుతంగా స్ట్రగుల్ చేశాడు, కష్టపడ్డాడు. పార్టీని ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 2 గా మార్చాడు. అక్కడ ఆయన మోడీ గారు వెళ్ళి ఆయన బుద్ధ మీద చరిచారు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఏమైంది, అధ్యక్షుడు మార్చారు, కవిత గారికి రిలీఫ్ ఇచ్చారు, బీజేపీ 3వ స్థానంలోకి వెళ్ళింది. కాబట్టి ఏంటంటే వారికి ఉంటాయండి, బలోపేతం చేయాలి. కానీ ఈ ప్రాంతీయ అవసరాలు, ప్రాంతీయ ప్రయోజనాలు కూడా కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుంది అని చెప్పడానికి తెలంగాణ ఒక ఉదాహరణ.